రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నితేష్ తివారీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రామాయణ ట్రైలర్ నిన్న రావడం మనం చూస్తాం. అయితే దీనిపైన ఇప్పుడు అక్కడ మీడియా ఇక్కడ టాలీవుడ్ నే భయపెట్టింది. రాజమౌళి గారు కూడా భయపడ్డారు ఈ ట్రైలర్ చూసి. బాహుబలి రికార్డులు ఇక లేచిపోతాయి అన్న రేంజ్ లో కాస్త ప్రచారం అయితే జరుగుతోంది. సో దీనిపైన ఒకసారి స్పందించడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. ఆ ట్రైలర్ పైన, ఈ కామెంట్స్ పైన ఆయన ఒపీనియన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, రామాయణ ట్రైలర్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. అలాగే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ట్రైలర్ కూడా మంచిగా విఎఫ్ఎక్స్ అవన్నీ కూడా అందరికీ నచ్చాయి సార్. సో అయితే ఈ ట్రైలర్ మీద ఇందాక ఇది రాజమౌళి గారినే భయపెట్టేసింది అన్న లెవెల్లో అయితే మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి సార్? రామాయణం సినిమా మీద కొంతకాలంగా చాలా ఆసక్తి ఉంది. ఒక గ్లింప్స్ లాగా రిలీజ్ చేసినప్పుడు ఆ పర్ఫెక్షన్ లేదు అనే కామెంట్స్ వచ్చినా వెంటనే సినిమా యూనిట్ దాన్ని సరిదిద్దుకుంది. ఎట్టకేలకు మన ముందుకు ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ నిడివి కూడా పెద్దగానే ఉంది. మీరు ఒకసారి సోషల్ మీడియాలో దాని వ్యూస్, దాని ట్రెండింగ్ చూస్తే తెలుగులోనే ఎక్కువ మంది చూసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక ఆ గ్రాండ్ ఇయర్ మనకు బాహుబలి సినిమా మనకు బాగా అనుభవం. రాజమౌళి దాన్ని అద్భుతంగా విజువలైజ్ చేశాడు కాబట్టి అలాగే మనకు రామాయణం కూడా కనపడుతుంది. అంటే గ్రాండ్ ఇయర్ నేను చెప్తున్నా అంతే. అది మనకు అలాగే కనపడ్డది. తర్వాత విఎఫ్ఎక్స్, ఏఐ సాంకేతికత ఇదంతా అద్భుతంగా ఉపయోగించుకొని ఎక్కడ విమర్శకు అవకాశం లేకుండా ట్రైలర్ వర్క్ మాత్రం అద్భుతంగా కట్ చేశారు. ఓకే. ఇంకోటి, ట్రైలర్లో మీకు చాలా కథ కూడా తెలుస్తుంది. రామాయణం తెలుగు వాళ్లకు, ఇండియన్స్కు చాలా సులువుగా తెలుసు. ఏ కథ ఏమిటి, ఏ క్యారెక్టర్ ఏమిటి అనేది కూడా తెలుసు. అలాగే మనకు అన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అది ముల్లోకాలు, రావణాసుడు, రాముడు, కైకేయి, దశరథుడు, ఇలా అన్ని క్యారెక్టర్ను అందులో ఇంట్రడ్యూస్ చేశాడు. ఇవన్నీ ఆ క్యారెక్టర్ డిజైనింగ్ మాత్రం సంతృప్తికరంగానే ఉన్నాయి. ఎక్కడా లోటు అని అనిపించలేదు. వాళ్ళకి వేసిన కాస్ట్యూమ్స్ కావచ్చు, మేకప్ కావచ్చు, సంభాషణలు కావచ్చు, అన్నీ అయితే నిండుగానే అనిపించాయి. ఈ చూసి రాజమౌళి బెడుచుకున్నాడో అని అనడం సరికాదు. ఎందుకంటే రామాయణం లక్ష్యం హాలీవుడ్. ఇండియన్స్కు ఎలాగో అది ఆదరణ పొందుతుంది. హాలీవుడ్కు ఒక టార్గెట్ వదిలే ప్రయత్నంలో రామాయణం ఉందని నేను అనుకుంటాను. ఒక ఇమాజినేషన్ క్యారెక్టర్లతో ఇంతవరకు హాలీవుడ్ కొన్ని సినిమాలు, ఐరన్ మ్యాన్ కావచ్చు, స్పైడర్ మ్యాన్ కావచ్చు, రకరకాల పాత్రల్ని క్రియేట్ చేసి మన మీదకి వదులుతుంది. అవన్నీ ఇమాజినేషన్. దానికి అద్భుత శక్తులు వాళ్ళకు ఆపాదించి ఆ పాత్రలను సృష్టించారు. కానీ నిజానికి మన పురాణాల్లోనే సూపర్ మ్యాన్ చాలామంది ఉన్నారు. ఈ విషయం మన డైరెక్టర్లు కూడా ఈ మధ్య చెప్తున్నారు. హనుమాన్ ప్రయత్నం అదే ప్రయత్నం కదా. హనుమాన్ కూడా మనకు సూపర్ మ్యానే. అవును సార్. అలాగే రామాయణంలో ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మన ఆ క్యారెక్టర్లన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ముఖ్యంగా రాముడి క్యారెక్టర్, రాముడిలో రణబీర్ ఎలా ఉంటాడు అనేది కొంత క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే తెలుగు వాళ్ళందరికీ ఎన్టీ రామారావు కావచ్చు, శోభన్ బాబు, బాలకృష్ణ, ఇలా కొందరిని మనం చూసాం. రాముడు అంటే ఇలా ఉంటుంది క్యారెక్టరేషన్ అని మనకు ఒక ఫిక్స్ అయిపోయాం. కానీ రణబీర్ కూడా అందంగానే ఉన్నాడు. రాముడిలో కనపాల్సింది ఉదాత్తత, కళ్ళల్లో ఒక ఆరాధన భావం, సంభాషణ పలకడంలో బ్యాలెన్సింగ్, అలాగే బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ మనకు రణబీర్లో కనిపించాయి. ఆ తర్వాత మనం సీత పాత్ర అంటే తెలుగులోకి వచ్చేవరకల్లా మళ్ళీ మనకు అంజలీదేవిని ఆ రోజున లవకుశలు చేశాక సీతమ్మ అని పిలిచేవారు. అంజలీదేవిని చాలా కాలం పిలవడం. ఆ తర్వాత చంద్రకళ చేసింది, జయప్రద చేసింది, నయనతార లాంటి వాళ్ళు కూడా చేసి మెప్పించారు. ఇక్కడ అంటే ఆ పాత్రకున్న బలం అది. ఆ పాత్ర పోషించిన ఆర్టిస్ట్ కంటే ఆ పాత్రకున్న బలం అది. అలాగే ఈ రోజున రామాయణంలో మనం సాయి పల్లవిని చూస్తే కూడా అలాంటి ఉదాత్త భావం మనకు కనబడుతుంది. కాబట్టి ఆ పాత్ర క్రియేషన్ సాయి పల్లవిని ఎందుకు తీసుకున్నారు, ఆమె సరిపోతుందా లేదా అని కొంతమందికి డౌట్స్ ఉండేవి. ఎందుకంటే సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి తీసుకెళ్ళిన క్యారెక్టర్ అది. అయినా దాన్ని మెప్పించారు. ఇక ముఖ్యంగా అందరూ ఆసక్తిగా చూసింది యష్. రావణాసురుడిగా ఎలా ఉంటాడు. రావణాసురుడు అంటే మనం ఎస్వి రంగారావు లేదా కైకాల సత్యనారాయణ ఒక పెద్ద బాడీని ఇమాజినేషన్లోకి వస్తాం. కానీ యష్ అద్భుతంగా చేశాడు. ఆయన కేజీఎఫ్ మొదలైనప్పటి నుంచి ఆయన గడ్డంతో చూసి రావణాసురుడు కూడా ఇలా గడ్డంతో ఉన్నాడు కాబట్టి పెద్ద తేడా కనపడలేదు. ఆయన పెర్ఫార్మెన్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అంటే మన ట్రైలర్ చూస్తే రాముడు వర్సెస్ రావణాసురుడు
చాలా కీలకంగా ఉండబోతున్నారు. వీళ్ళిద్దరూ సూపర్ మెన్లుగా ప్రపంచానికి పరిచయం కాబోతున్నారు. ఈ హనుమంతుడి క్యారెక్టర్ వరకు ఆ ట్రైలర్లో లేదు, ఎందుకంటే ఇది మొదటి భాగానికి సంబంధించింది కాబట్టి. సీతాపహరణం నుంచి హనుమంతుడి క్యారెక్టర్, మిగతా క్యారెక్టర్లు ఎంటర్ అవుతాయి. కానీ అంతకుముందే మనకు రావణాసురుడిని, రాముడిని, సీతను, లక్ష్మణుణ్ణి, ఆ కైకేయిని, ఇలా వీళ్ళందరినీ పరిచయం చేశారు. దీన్ని చూసి రాజమౌళి అంటే, రాజమౌళి కంటే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో తీశారు. బాహుబలి వచ్చి 10 ఏళ్ల పైన అయిపోయింది కాబట్టి అంతకంటే ఇప్పటికి డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇది గ్రాండియర్గా ఉండొచ్చు. అది రాజమౌళికి ఛాలెంజ్ అని కాదు, అసలు ఒక ఇండియన్ సినిమాగా అది ప్రపంచానికి పరిచయం కాబోతుంది. హాలీవుడ్ వాళ్ళకి ఛాలెంజ్ అది. రాజమౌళి ఇది కాకుండా రేపు వారణాసితో ఇంకో అద్భుతం క్రియేట్ చేస్తాడు. అతను క్రియేటర్. వారణాసి తర్వాత మరో సినిమాతో మరో అద్భుతం క్రియేట్ చేస్తాడు. కాబట్టి రాజమౌళి భయపడ్డాడు అనేది సహజం కాదు. నిజానికి ఇలాంటి గ్రాండియర్ సినిమాలు తీయడానికి ఇండియన్ సినిమా క్రియేటర్లకు రాజమౌళి మార్గదర్శి. ఈ విషయాన్ని మనకు అనేక మంది డైరెక్టర్లు, శంకర్ లాంటి మా డైరెక్టర్, మణిరత్నం లాంటి డైరెక్టర్, వీళ్ళందరూ చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక కథను గ్రాండియర్గా ఈ విధంగా తీయొచ్చు అనేది రాజమౌళి ప్రపంచానికి చాటి చెప్పాడు. కాబట్టి రాజమౌళి భయపడేది ఏమీ లేదు. ఆయన క్రియేటర్, ఇంకో అద్భుతాన్ని కూడా ఆయన క్రియేట్ చేయగలుగుతాడు. ఓకే అలా సార్, ఇక ఇంతకుముందు రామాయణం మీద ఒక విఫల ప్రయత్నం అయితే జరిగింది ఆదిపురుష్ సినిమాతోటి. సో ఆ సినిమా జంజీని కనెక్ట్ చేద్దామని తీసిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా విఫలమైతే అయింది. ఆ సినిమా నుంచి ఏమన్నా నేర్చుకొని ఉంటారా? అంటే ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉండడం, విఎఫ్ఎక్స్ కావచ్చు, అన్నిటి విషయంలో కేర్ తీసుకున్నారు వాళ్ళు. సో ఆ సినిమా ఇచ్చిన ఏదైతే ఆదిపురుష్ చూసిన డిజాస్టర్ ఉందో దాని నుంచి కాస్త నేర్చుకుని ఏమన్నా ఉండుండొచ్చా సార్ ఈ సినిమా విషయంలో? మీరు ఒక విధంగా అబ్జర్వ్ చేస్తే రామాయణం మీద తెలుగులోనే ఎక్కువ సినిమాలు వచ్చాయి. అవును, రామాయణం వచ్చింది, సంపూర్ణ రామాయణం వచ్చింది, శ్రీరామ పట్టాభిషేకం వచ్చింది, సీతా కళ్యాణం వచ్చింది, లవకుశ వచ్చింది, రామాంజనేయ యుద్ధం వచ్చింది, ఇలా రకరకాలుగా మనమే ఎక్కువ తీసాం. అయితే ఏ ప్రయత్నం కూడా విఫలం కాలేదు ఇంతవరకు. ఒక్క ఆదిపురుషు మాత్రమే. ఆదిపురుషు కంటే ముందు రామాయణాన్ని రామాయణంగా తీస్తే జనం ఆదరించారు. కానీ మీరు అన్నట్టుగా ఈ జనరేషన్కు ఈ రామాయణానికి కొంత ఆధునీకరణ జోడించి తీస్తే ఆదరిస్తారు అనే భ్రమలో చేసిన రౌతు అనే డైరెక్టర్ చేసిన ప్రయత్నం ఆదిపురుషు. అందులో చాలా మిస్ అయిపోయినాయి. అది విఫల ప్రయత్నం. అలా ఉదాత్తత కనపడదు, మీరు అన్నట్టు భక్తిభావం కనపడదు, ఏది కనపడదు. అసలు మనం రావణాసురుని చూస్తున్నామా లేదా ఏదన్నా ఒక ఇమాజినేషన్, ఏదో స్పైడర్ మ్యాన్లోనో ఇంకో మ్యాన్లోనో ఆ క్యారెక్టర్ ఉందా అన్న భావన కూడా కలుగుతుంది. కాబట్టి అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ఆదిపురుషు పాఠాలు వేరే వాళ్ళకి చెప్పవసరం లేదు, వాడే నేర్చుకోవాలి. రామాయణం ఎలా తీయాలనేది చాలామందికి తెలుసు. మనకు మన పూర్వీకులు, మన పెద్దలు అన్నీ ఇచ్చిపోయారు. కాబట్టి దానికి దీనికి పోలిక లేదు. అయితే ప్రభాస్ లాంటి వాడికి జీవిత కెరీర్లో ఒకేసారి రాముడి పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశం అయ్యో దుర్వినియోగం అయ్యిందే, ఒక అద్భుతం మిస్ అయిందే అని మనం బాధపడడం తప్ప దానికి దీనికి పోలిక లేదు. ఓకే సార్, మీరు ఇంతకుముందు అన్నట్టు ఆ భక్తి భావం అనేది ఆదిపురుషులో ఎక్కడా లేదు, అలాగే రామాయణ ట్రైలర్లో కూడా కనిపించలేదు అన్న కామెంట్స్ అయితే వినిపించాయి. ఎందుకంటే మన తెలుగు సినిమాలు మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చిన సినిమాల్లో ఒక భక్తి పారవశ్యం అనేది పొంగుతూ ఉంటుంది, ఎమోషనల్ అవుతూ ఉంటాం మనం కూడా. సో ఇది ఆ ట్రైలర్లో చూసినప్పుడు కాస్త మిస్ అయిపోయింది అన్న అభిప్రాయాలు చాలా మంది ఎక్స్ప్రెస్ చేస్తారు సార్. మీ ఒపీనియన్ సార్? సినిమా లెంత్ సహజంగా 3 గంటలు ఉంటుంది. అది 4 నిమిషాలు కట్ చేసిన ట్రైలర్. అది పాత్రల పరిచయం వరకే అలా సరిపోయింది. అలా రాముడు అయితే నీకు ఎప్పుడైతే కనపడతాడో ఆటోమేటిక్గా నీకు భక్తిభావం కనబడుతుంది. దాన్ని వెతకాలి మనం. సీత అనగానే మనకు ఉదాత్తత కనబడుతుంది. రావణాసురుడు చూడంగానే మనకు విలనిజం కనబడుతుంది. లక్ష్మణుని చూడంగానే పెద్దల పట్ల, అన్న పట్ల ఉన్న కృతజ్ఞత భావం మనకు కనబడుతుంది. కైకేయి క్యారెక్టర్ చూడగానే నెగిటివిటీ, అంటే మనకు అందరికీ ఈ కథ మొత్తం తెలుసు కాబట్టి క్యారెక్టర్లు టకటక పరిచయం అయిపోతుంది. భక్తిభావం అంటే కనపడగానే కొబ్బరికాయలు కొట్టి అగరబత్తులు వెలిగించడం కాదు. మీరు పూర్తి స్థాయి సినిమా చూస్తే మీకు ఆరాధన భావం కలుగుతుంది. అంత భక్తిభావం అనేది ట్రైలర్ ద్వారా కలిగే పక్షంలో ఆ ట్రైలర్కు అంత ఆదరణ ఎందుకు లభిస్తుంది? ఎక్కడా విమర్శలు లేకుండా ప్రశంసలే ఎందుకు దక్కుతాయి? అది కేవలం తెలుగులో కాదు, ఆల్ లాంగ్వేజ్ వాళ్ళు రిలీజ్ చేసిన 5 లాంగ్వేజ్లో కూడా అదే స్థాయిలో ఆదరణ పొందుతుంది. అంటే అందులో మనకు తెలియని భక్తి భావం మనకు ఉన్నట్టే. ఇంకా మీకు హనుమంతుడి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇంకా భక్తి భావం డోస్ పెరుగుతుంది.
కాబట్టి ఆ భక్తిభావం లేదు, కలిగించట్లేదు అనేది వేరే ఉద్దేశంతో చేసే కామెంట్స్ తప్ప ఓకే అలా అది ఉంది. రాముడితోనే మనకు కనబడుతుంది. ఓకే ఆ క్యారెక్టర్ చూడంగానే ఎంత ఉదాత్త పురుషుడు, ఉత్తమ పురుషుడు, ఆది పురుషుడు, ఆ భావం మనకు కనబడుతుంది. ఓకే సార్, ఫైనల్ గా ఇంకోటి, ఈ సినిమా మొదటి భాగం బడ్జెట్ 2,000 కోట్లు అన్నారు, రెండో భాగం బడ్జెట్ 2,000 కోట్లు, టోటల్ గా ఈ సినిమా మొత్తానికి 2,000 కోట్లు, ప్రమోషన్స్ రూపంలో ఇది 4,500 కోట్ల వరకు వెళ్ళొచ్చు రెండు భాగాలు కలుపుకొని అన్నారు. సో మామూలుగా మన ఇండియన్ మార్కెట్ చూసుకుంటూ సార్, దంగల్ 2,000 కోట్లు కలెక్ట్ చేసింది, అలాగే బాహుబలి వచ్చేసరికి 1,800 కోట్లు, ఈ రేంజ్ లో అయితే ఉంది. మరి ఇప్పుడు ఈ రామాయణ మొదటి పార్టీ 2,000 కోట్లు, ప్రమోషన్స్ కలుపుకుంటే ఒక ఎక్కువ వెళ్ళిపోతుంది. మరి ఇది కొత్త మార్కెట్ క్రియేట్ చేసే అవకాశం ఉందా? మరి ఈ స్థాయిలో బడ్జెట్ పెట్టారు, ఎలాంటి రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఇది మీరు కేవలం ఒక భారతీయ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా కాదు. హాలీవుడ్ సినిమాలు అయితే ఇప్పుడు ప్రపంచ మార్కెట్ను దృష్టి ఎలా తీస్తారు? ఉదాహరణగా మొన్న ది ఒడిస్సీ అనే సినిమా వచ్చింది, దాన్ని కూడా భారీ ఖర్చు పెట్టారు. అంతకుముందు టైటానిక్ అనే సినిమా ఉంది, ఆ రోజునే భారీ ఖర్చు పెట్టారు, 7,000 కోట్లు అంటూ పెట్టారు. ఆ 7,000 కోట్లు కేవలం హాలీవుడ్ మార్కెట్లో వస్తుందా? రాదు కదా, ప్రపంచ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని తీశారు. ఈ రామాయణ ఇతిహాసాన్ని కూడా కేవలం ఇండియన్ మార్కెట్తో కాదు, అది ప్రపంచ మార్కెట్. అంటే ఇప్పటి వరకు ఇండియన్ సినిమా వెళ్ళని చోటుకి కూడా ఈ రామాయణం వెళ్తుంది. అంటే ప్రపంచ మార్కెట్లో ఒక ఛాలెంజ్ కూడా విసరబోతుంది, హాలీవుడ్ సినిమాకు ప్రధాన పోటీగా కూడా నిలవబోతుంది. ఎంతసేపు ఇమాజినేషన్ ప్రపంచంలో కాకుండా అసలు పురాణ ఇతిహాసాలు, మా బలం ఇది, మా జీవన విధానం ఇది అని మనం కొన్ని క్యారెక్టర్ల ద్వారా ఈ రామాయణం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పబోతున్నాం. కాబట్టి ఈ 2,000 అంకె కావచ్చు, మరో అంకె కావచ్చు, చాలా సులువుగా చేరుకోబోతుంది. ఉదాహరణకు ఒక తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 300 కోట్లు వసూలు చేయబోతుందని గతంలో లేదు. అవును సార్. కానీ సినిమా జనం మెచ్చితే సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, మనశంకర వరప్రసాద్ కావచ్చు, అవి సులువుగా వసూలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత వసూలు చేసిన సినిమాలు మన కళ్ళ ముందు చూస్తున్నాం. అలాంటి దృశ్యకావ్యం రామాయణం ఈ తెలుగు ఇండియాలోనే ఆ అంకె చేరుకోవడమే కాదు, ప్రపంచ మార్కెట్లో పెద్ద పెద్ద అంకెలు క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఆ బడ్జెట్ మనకు ట్రైలర్లోనే అర్థమవుతుంది కదా, ఆ బడ్జెట్ ఎందుకు పెట్టారు అనేది, ఆ క్రియేషన్ ఏమిటి అర్థమవుతుంది కదా. ఆర్టిస్టులు కూడా వందలాది రోజులు ఆ సినిమాల కోసం వర్క్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేవాళ్ళు, కనిపించని టీము వెనక ఉంటుంది, వాళ్ళు వందలాది రోజులు 10 గంటలు పనిచేయాల్సి వస్తుంది. అదంతా ఖర్చు, అది ఈజీగా రికవర్ అవుతుంది. అది కాదు, కొత్త బెంచ్ మార్క్ కూడా క్రియేట్ చేయబోయేది రామాయణం. అది రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.